హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. నేను 5 గంటలకు లేచినప్పుడు మా ఇంటి వద్ద వ్యూ ఇలా ఉంది. నేను ఇల్లు ఊడ్చుకొని అలాగే తుడుచుకొని గడపలు కడుక్కొని ముగ్గు పెట్టుకున్నాను. మళ్ళీ 6 గంటలకు వ్యూ ఈ విధంగా ఉంది. నేను స్నానం చేసుకొని పూజ చేసుకున్నాను. ఇది వైట్ శంకు పూలు అండి. ఈ మొక్క ఫస్ట్ టైం 2 పువ్వులు పూసింది. ఫస్ట్ టైం పూసిన పూలు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆల్రెడీ మా వద్ద బ్లూ శంకు పూలు చెట్టు ఉందండి. అది చాలా పూలు పూస్తుంది, కానీ అది గుత్తుల్లా వస్తుంది. ఈ వైట్ పూలు మాత్రం శంకులాగా ఎలా ఉన్నాయి చూడండి. మాకు బాల్కనీలో వినాయకుడు ఉంటాడు. ఈ పూలను తెంపి వినాయకుడిని పెట్టాను. దేవుడికి దీపం ముట్టించిన తర్వాత ధూపం వేస్తానండి. నేను ధూపం కోసం ఆవు పిడకల్ని వాడతాను. మాకు చాలా దొరుకుతాయండి. ప్రతి శుక్రవారం అలాగే పండగలప్పుడు ఈ ఆవు పిడకలతో ధూపం వేస్తుంటాను. ఇది పులకలు కాల్చుకునేదండి, పాతగా అయిపోయింది. నేను ఇలా పిడకలను వేడి చేయడానికి వాడుతుంటాను. స్టవ్ పైన పెట్టుకొని దానిపైన ఇలా 2 పిడకలు పెట్టుకొని వేడి చేసిన తర్వాత అవి కాలిన తర్వాత ధూపం వేసుకున్న దాంట్లో ఇవి వేసుకొని దానిపైన 1 స్పూన్ నెయ్యి వేసి అలాగే కొంచెం సాంబ్రాణి పొడి వేసుకొని ఇల్లంతా ధూపం వేస్తాను. మార్నింగ్ ఇలా ధూపం వేస్తే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం వీలైనప్పుడు మార్నింగ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు అండి. మీరు ఇదే విధంగా ఆవు పిడకలతోటి ధూపం వేస్తే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దేవుడికి పెట్టడానికి నైవేద్యం చేస్తున్నానండి. అటుకులతో స్వీట్. ఈ అటుకుల స్వీట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం దేవుడికి త్వరగా నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు, మనం ఏం చేయాలో ప్రిపేర్ కానప్పుడు ఈ అటుకుల స్వీట్ని ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. మన ఇంట్లో అటుకులు బెల్లం ఉంటే సరిపోతుందండి. ఆ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పాత్రలోకి 1 కప్పు అటుకులను తీసుకొని అందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఇలా 1 స్పూన్ తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అది వేడైన తర్వాత కాజు, కిస్మిస్, బాదం సన్నగా కట్ చేసి వేసుకొని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాత్రలో మనం అటుకులను తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు బెల్లాన్ని తీసుకొని అందులో బెల్లం కరగడానికి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరిను ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పాలల్లో కలిపి పెట్టుకున్న అటుకులను వేసుకొని కలుపుకొని అటుకులు బెల్లాన్ని పీల్చుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకొని అందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో చెప్పినట్లయితే మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ కూడా. థ్యాంక్ యూ.